శ్రీ గురుభ్యోన్నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మొదటి వాల్యూంలోనికి మనము ప్రవేశించాము. భాగవత గ్రంథ ప్రాశస్త్యము ఆ అంశంలోనికి మనము వెళ్ళబోతూ ఉన్నామండి. మాస్టారు చెబుతూ ఉన్నారు, శ్రీకైవల్య పదము చేరుటకునై వేదవ్యాస మహర్షి ప్రసాదించిన ఒక అపూర్వ గ్రంథము భాగవతము. పరాశర మహర్షి కుమారుడగు వేదవ్యాసుడు తండ్రి దగ్గర సమస్త విద్యలను అభ్యసించి కలియుగమునకు అనుగుణముగా వేదవాంగ్మయమును సంస్కరించి 4 సంహితలుగా విభజించెను. వేదము యొక్క పరమార్థమును వివరించుటకై గురువులు శిష్యులకు కొన్ని ఇతిహాసములను ఉదాహరించి రహస్యముల బోధపరుచుట అనాదిగా వచ్చుచున్న సంప్రదాయము. అట్లు వివరింపబడిన కథలు కొన్ని వందలు బ్రాహ్మణములయందు ఉన్నవి, కొన్ని ఉపనిషత్తులందున్నవి. వానిని ఇతిహాసములు అందురు. వాని క్రమ సమన్వయముచే సృష్టిగా దిగివచ్చు పరబ్రహ్మమును 5 లక్షణములలో వివరించుట పురాణము అనబడును. ఇట్టి పురాణములు వేదవాంగ్మయమున కొన్ని వందలు. ఈ పురాణములలో 18 స్వీకరించి సంస్కరించి పరాశరుడు విష్ణు పురాణమున నిబద్ధము చేసెను. వ్యాసుడు విస్తరించి ఒక్క పురాణ సంహితను స్థిరము చేసి దానిని వేరువేరు గ్రంథములలో పంచిపెట్టెను. అవియే 18 పురాణములు. తన శిష్యులైన పైలుడు, జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు అనువారి చేత వేద సంహితలు 4 వేరువేరుగా అభ్యసింపజేసి శిష్యవర్గమును ఏర్పరచి స్థిరము చేయించెను. 5వ శిష్యుడగు సూతునిచే విస్తారమైన పురాణ సంహితను ప్రచారము చేయించెను. ఇది కాక వ్యాసమహర్షి తన సమకాలికులైన కురుపాండవుల నడుమ జరిగిన ప్రపంచ మహాసంగ్రామమును జయము అను పేర ఒక ఇతిహాసముగా రచించెను. దానిని సర్పయాగ సందర్భమున జనమేజయుని ఆస్థానమున వైశంపాయనుడు మరికొంత వివరణము కలిపి కురువంశ చరిత్రలు కూడా నిలిపి భారతమను పేర ప్రవచనము చేసెను. దానిని విపులముగా వ్యాఖ్యానించి అనేక యుగములలోని ఉపాఖ్యానములతో సూతుడు సౌనకాది మునులకు బోధించి దానికి మహాభారతము అని పేరు పెట్టెను. ఈ విస్తృతి అంతయు వ్యాసుని సమక్షమున సమ్మతమున జరిగినదే. వేదముతో కూడిన సమస్త విజ్ఞానమును వేదవ్యాసుడు ఈ విధముగా వివరించి ఈ కలియుగము వారు ఇంత గ్రంథజాలమును అధ్యయనము చేయుదురా అని సందేహపడెను. ఈ గ్రంథములయందు బహుశాఖల విజ్ఞానం ఉన్నది. కానీ కలియుగమున కష్టజీవులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. పై గ్రంథములలో కొంత ఉన్నను అది కాని విజ్ఞానము ఎక్కువగా ఉన్నది. అంటే అనుభూతి ఉన్నదండి, పై గ్రంథాల్లో కూడా అనుభూతి ఉన్నది, కానీ అనుభూతి కాని విజ్ఞానం ఎక్కువగా ఉన్నది. అయితే ఏమవుతుంది దానివల్ల? వీనిని చదివినప్పుడు కలియుగ మానవుల మనస్సు అనుభూతి నుండి విజ్ఞాన శాఖల మీదకి చెదరిపోవును. అనేక భ్రమలకు లోనై మతభేదములు పుట్టి వాని గుణదోష విమర్శలలో వారు కేవల పండితులుగా చనిపోవలసి వచ్చును. మరియు పొట్టపోసి కొనుట అను శూద్రధర్మము ప్రధానముగా కల కలియుగ మానవులకు అర్ధకామములకై ధర్మము పనికి వచ్చునే కానీ ధర్మమునకై అర్ధకామములను సమన్వయించుకొను సత్తువ ఉండదు. అర్ధకామాలు సంపాదించటం కోసం అదిగో దానికి ధర్మం పనికొచ్చేట్టుగా చేసుకుంటారు ఈ కలియుగ మానవులు. అంతేగాని ధర్మానికై అర్ధకామములను సమన్వయించుకునేటువంటి సత్తువ ఉండదు. ఈ పతనావస్థచే వారు కార్యాంతర వ్యగ్రులై అలసులు మందబుద్ధులునై
అల్పతరాయువులగుట తప్పదు. ఇక 18 పురాణముల విజ్ఞానమును పట్టుటెక్కడా, తీరుబడి ఎక్కడా? వారికి కావలసినవి సుఖశాంతులు. వానిని ఇచ్చునది ఏ విషయమో తెలియని వారు. అంటే సుఖశాంతులు కావాలి, కానీ ఈ సుఖశాంతులు ఎక్కడ దొరుకుతాయి, ఏమిస్తాయి, ఏ విషయాలు ఈ సుఖశాంతులను ఇస్తాయి, అది తెలియదు పాపం కలియుగ మానవులకి అంటున్నారు. సుఖశాంతులు కలిగించున్నది దైవానుభూతి ఒక్కటే. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఎక్కడ దొరుకుతాయి సుఖశాంతులు అంటే దైవానుభూతి ఒక్కటే అంటున్నారండి. దానిని స్థాపించుటకు వ్యాసుడు సంగ్రహముగా బ్రహ్మసూత్రములను రచించెను. అవి బోధపడవు. అనుభూతికి సుగమము మధురము అయిన బోధ ఉండవలెను. ఎప్పుడైనా అనుభూతికి సుగమము అంటే ఈజీ, సరళంగా, తేలికగా, అట్లాగే మధురము అయిన బోధ ఉండాలి. ఇంద్రియములలో జీవించు వారి కొరకు కనుక ఆకర్షణ, రమ్యత ఉండవలెను. ఆకర్షణ ఇంద్రియ లోలతకు దారితీయును. ఇక మార్గమేమిటి? జీవితమంతయు ధారపోసి సాధించునది పామర ప్రజలకు పనికి వచ్చును అనిపించుట లేదు. దానిని గూర్చి వ్యాసమహర్షి పూర్ణకాముడై కూడా వ్యాకుల చిత్తుడయ్యను. ఆ సమయమున నారదుడు దిగివచ్చి ఆకర్షణ వలన కీడు మూడదనియు, మాధుర్యమును అలవరచి ఇంద్రియారాములను ఉద్ధరింపవలననియు తెలిపి మార్గమును ఉపదేశించెను. శాసించినందువలన, దమించినందువలన ఫలితము కలుగకపోగా మానవులు రహస్యములైన హేయ మార్గములు పట్టుదరని కూడా నారదుడు హెచ్చరించెను. దైవానుభూతి ప్రధానముగా భాగవతమును రచింపుమని మధురమైన మార్గమును ఉపదేశించెను. అంతకు ముందే కృష్ణ నిర్యాణ కాలమున భాగవత ధర్మ రహస్యము కృష్ణునిచే మైత్రేయునకు, వానిచే విదురునకు ఉపదేశింపబడుట జరిగినది. తాను సృష్టి సమయమున బ్రహ్మకు ఉపదేశించు విషయమని దానిని గూర్చి భగవానుడు శ్రీకృష్ణుడు మైత్రేయునకు వివరించెను. బ్రహ్మ వలన ఉపదేశమందిన నారదుడు వ్యాకుల చిత్తుడైన వ్యాస మహర్షికి ఉపదేశించెను. వేదములయందు అగ్ని, విష్ణువు అను పేర్లతో పరబ్రహ్మము ఉపదేశింపబడెను. సర్వాంతర్యామి అయిన అగ్ని లేక విష్ణుని నుండి సృష్టికర్త అయిన ఇంద్రాది దేవతలు, బ్రహ్మ మొదలగు ఋషులు ఉద్భవించిరి. వారికి సర్వాంతర్యామి స్ఫురణ కలిగినప్పుడు, పరబ్రహ్మతత్వము కలుగనప్పుడు నానాత్వము సంభవించుచున్నది. అందు మొదటి దాని వలన ఆనందము, సృష్టి యజ్ఞము నిర్వహించుటకు సామర్థ్యము కలుగుచున్నవి. రెండవ దాని వలన స్వతంత్ర బుద్ధి, ఏ పని ఎట్లు నిర్వహింపవలెనో తెలియక సందేహపడుట కలుగుచున్నవి. సామవేదమున గల నాదోపాసన మూలమున పరబ్రహ్మమున లయమై ఉండుట భక్తి మార్గము అనబడును. భక్తి మార్గం అంటే ఏంటండి? పరబ్రహ్మమున లయమై ఉండుట, భగవంతుడితో లయమై ఉండుట, భగవంతుడి యందు లయమై ఉండుట. ఈ సామవేద మార్గమే భాగవత సంప్రదాయముగా పరిణమించినది. వేదములలో సామవేదము నేను అని గీతలో కృష్ణుడు ఉపదేశించెను. దాని నుండియే సంకీర్తనలు, భజనలు, నాటకములు మొదలగు సంప్రదాయములు వచ్చినవి. గ్రంథములందలి విజ్ఞానము ప్రధానము కాక, అది కూడా నాదము మున్నగు వానితో ఆనందానుభూతికి సహకరించుట భాగవత సంప్రదాయము. ఏమి తెలిసినది అనుదానికి ప్రాధాన్యము లేక, ఏమి రచించినది అనుదానికి ప్రాధాన్యము కలిగించి ఉద్ధరించుట ఇందలి కొలికి పూస. సంగీతముతో సమానమైన స్థాయి కుడి ఎడమగా సాహిత్యమునకు కూడా అబ్బుట ఈ మార్గముననే సాధ్యమగును. భారతము మున్నగు గ్రంథములకు విజ్ఞానము ప్రధానము, దానినే బ్రహ్మకోశము అందురు. భాగవతమునకు అనుభూతి ప్రధానము, బ్రహ్మకోశమనబడు పద్మకోశము వికసించి మకరందమును చిమ్మినప్పుడే సార్థకత. ఈ రహస్యములకు అనుగుణముగా భాగవత గ్రంథమున
వ్యాసుని రచనయు శైలియు మాధుర్య ప్రధానములు. తెలుగున పోతన రచనలో కూడా ఇదే ప్రధానము. ఈ ఆనందానుభూతి మార్గమును అభ్యసించు నేర్పరితనము నారదుని కడ ఉన్నది. దానిని నిర్దేశించుటకే నారదుడు వ్యాసమహర్షికి తన పూర్వజన్మ వృత్తాంతమును తెలిపెను. దాసీపుత్రుడై జన్మించిన నారదుడు భాగవత సాధన మార్గమున సిద్ధులైన మహనీయుల సేవ చేసెను. తత్ఫలితముగా 3 సోపానములలో అతడు భాగవతోపాసనము పొందెను. 3 సోపానములు అంటే 3 స్టెప్స్ అండి, 3 మెట్లు. ఆ 3 మెట్ల ద్వారా అతడు భాగవతోపాసనము పొందాడు. ఏమిటండి ఆ 3 మెట్లు? మాస్టారు చక్కగా వివరిస్తున్నారండి, చాలా ఇంపార్టెంటు. మొదటి మెట్టు విష్ణుపాసనము అన్నారు. అంటే ఏంటండి? అనగా నామరూపములతో కూడియున్న వ్యక్తులను, వస్తువులను, ఆకారములను భగవంతుని వ్యక్తరూపములుగా నిత్యము స్మరణ యందుంచుకొనుట. నిత్యం స్మరణ యందుంచుకోవాలి. ఏమిటది? నామరూపములతో కూడి ఉన్న వ్యక్తులను, వస్తువులను, ఆకారాలను అన్నిటినీ కూడా అదిగో ఇవి భగవంతుని వ్యక్తరూపములు, ఇది స్మరణ యందుంచుకోవాలి. విష్ణుండు విశ్వంబు అనునది దీని మూల సూత్రము. భగవద్గీతలో చూపబడిన విశ్వరూప సందర్శనము ఇదియే. మరియు భీష్ముడు ధర్మరాజునకు పరమధర్మముగా విశ్వం విష్ణు అని ప్రారంభించి దీనినే సహస్రనామార్చనముగా ఉపదేశించెను. దీనిని నిష్కామ కర్మయోగమున సాధింపవలెను. దీని యందు నిష్ట కుదిరిన వెనుక 2వ సోపానము ఆరంభమగును. దీనిని వాసుదేవోపాసనము అందురు. అంటే మొదటి స్టెప్లో, ఈ మెట్టులో ఇక్కడ నిష్ట కుదరాలి. ఆ తర్వాత స్టెప్ ఏమిటి? వాసుదేవోపాసనము అంటున్నారు. అంటే ఏమిటండి? వాసుదేవుడనగా వసించునట్టి దేవుడు, లేక జీవుల యందు చేష్టల రూపమున ఉన్న దేవుడు. వసించేటువంటి దేవుడు. జీవుల చేష్టలు, అనేక పనులు చేస్తూ ఉంటాం మనం. ఆ చేష్టల రూపమున ఉన్న దేవుడు. ఇందు నామరూపములందు మాత్రమే కాక జీవుని ప్రవర్తనమునందు భగవంతుని సాన్నిధ్యము మరువకుండా జ్ఞప్తియందు ఉంచుకొనవలయును. విష్ణుపాసనమునందు గురి కుదురుట తేలిక. వాసుదేవోపాసనమునందు ఒక స్థాయి చిక్కుట చాలా కష్టము. ఇతరుల చేష్టలను గమనించుచున్నప్పుడు అందలి మంచి చెడ్డలయందు, పాపపుణ్యములయందు కామక్రోధములు ప్రసరించి మరపు కలుగుచుండును. చూచువానిలోనున్న పూర్వార్జితములైన కామక్రోధ వాసనల లోతును అనుసరించి ఎదుటివారి ప్రవర్తనలో పాపములు కనిపించుచుండును. అంతే కదండి, ఎదుటివాడిలో లోపాలు, పాపాలు కనిపిస్తుంటాయి మనకి. వెంటనే చూచువానిలో కూడా ఉన్నంత లోతుగా అదే ప్రవర్తన రేగెత్తును. అట్లా ఎదుటివాడిలో లోపాలు, పాపాలు, ఏవో లెక్కలు చూస్తూ ఉన్నామనుకోండి, ఏమవుతుంది? మనలో కూడా అదే ప్రవర్తనము రేకెత్తును. ఇంకా వాసుదేవుడెక్కడా? వీనిని తప్పించుకొని భగవంతుని జ్ఞప్తియందు ఉంచుకొనుటకు స్వప్రయత్నము చాలదు. మన ప్రయత్నం చాలదంటున్నారండి. కొండ చిలువచే మృంగబడుచున్నవాడు స్వసామర్థ్యముచే తన చేయి కాలు కూడా తీసుకొనగలుగుట ఎట్లు సాధ్యము? కొండ చిలువతో మింగబడుతూ ఉన్నామండి. అంత పెద్ద కొండ చిలువచే మింగబడుతున్నప్పుడు ఇంకా మనల్ని రక్షించుకోవటం, చేయి కాలు కూడా తీసుకోగలగటం ఎట్లా సాధ్యమవుతుంది? కాదు. అట్లే కామక్రోధ ప్రేరితమైన ప్రవృత్తి కలవానికి ఎదుటివారి ప్రవృత్తిలో, చేష్టలలో భగవంతుని స్మరింపగలిగిన సామర్థ్యము కలుగదు. మరి ఏమిటండి? ఇచ్చట మహనీయుల సాంగత్యము ఆవశ్యకమగును. బాగుంది, మహనీయుల సాంగత్యం ఆవశ్యకమవుతుంది. దానివలన ఏమొస్తుంది? దాని వలన భక్తి జన్మించును. జీవులలోని చేష్టలు చూచుచున్నప్పుడు మాయ క్రమ్మును. దానిని తెలియుటకే భాగవత జనుల చరణ సేవ. భాగవత జనుల చరణ సేవ చెయ్యాలి.
ఈ అంశమును చెప్పుచూ నారదుడు, నేను వారి ఉపదేశంబున వాసుదేవుని మాయానుభావంబు తెలిసితి అని వివరించెను. నారదుడు వివరించాడండి ఈ సందర్భంలో. ఏమని వివరించాడు? నేను వారి ఉపదేశంబున వాసుదేవుని మాయానుభావంబు తెలిసితి అని వివరించాడు. అటుపైన 3వ సోపానము ఆరంభమగును. దీనిని నారాయణోపాసనము అందురు. మొదటి స్టెప్ ఏమో విష్ణుపాసనము, 2వ స్టెప్ ఏమో వాసుదేవోపాసనము, 3వ స్టెప్ నారాయణోపాసనము అంటున్నారండి. అంటే ఏంటండి? ఇందు జీవుని ప్రజ్ఞ దేవుని యందు ఐక్యమై తన్మయమై సర్వాంతర్యామిత్వమునందును. ఈ స్థితిలో ఉన్నవాడు తన దేహమును జనన మరణాదులనే కాక సర్వజీవరాశుల దేహాదులను లెక్క చేయక ఆవశ్యకతను బట్టి అందు తానే వ్యక్తమగుచుండును. తన సంకల్పము లేకుండా పిలువబడి ఆకర్షింపబడుట కూడా కలదు. ధర్మజుడు పట్టాభిషేకమైన వెనుక ఒక ప్రాతకాలమున శ్రీకృష్ణుని దర్శింపసాగెను. కృష్ణుని శరీరము కొంత తడవు నిశ్చేష్టమై నిలిచెను. అటుపైన మేల్కాంచి కృష్ణుడు, శరతల్పగతుడైన భీష్ముడు నన్ను పిలుచుటచే అచ్చటికేగి తిని అని చెప్పెను. నారాయణోపాసనమున సిద్ధులైన వారు కూడా ఇట్లు ఉందురు. వారు దేహధారులైన నారాయణుని మూర్తులే కాని జీవులు కారు. ఈ 3 సోపానముల ఆచరణీయమైన మార్గమును అనుభూతికి అందించి ఉపదేశించుటయే భాగవతము యొక్క పరమార్థము. 3 సోపానాలు చెప్పారండి, 3 స్టెప్స్ చెప్పారు మనకి. విష్ణుపాసనము, వాసుదేవోపాసనము, నారాయణోపాసనము. బాగుంది. ఈ 3 సోపానములు ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణీయమైన మార్గమును అనుభూతికి అందించి మనకు ఉపదేశించటం, ఇదండి భాగవతము యొక్క పరమార్థము. ఈ ఆచరణీయత సాధకుని స్థితిపై ఆధారపడినది కాక మార్గము యొక్క అమోఘత్వముపై ఆధారపడినది. భగవంతుని అంతర్యామిత్వమునందిన వారు భాగవతులు. వారిని సేవించినప్పుడు కలుగు భగవంతుని అనుభూతి సూటిగా అవ్యక్తుడగు భగవంతుని సేవించినప్పుడు కలగదు. మీరు దేహము ధరించిన వారు కనుక అవ్యక్తమైన మార్గము దుఃఖము కలిగించును అని కృష్ణుడు గీత యందు ఉపదేశించును. కనుక అవ్యక్తమంటే అంతటా నిండి ఉండే పరమాత్మ వ్యక్త రూపంగా మనకి కనిపించేటువంటి రూపంగా కాకుండా అవ్యక్తంగా ఉండటం అన్నమాట అండి. కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? అయ్యా, మీకు దేహం ఉంది కదా, మీరు వ్యక్తరూపులు కదా, మీరు దేహము ధరించిన వారు కనుక అవ్యక్తమైన మార్గము దుఃఖం కలిగిస్తుంది అని కృష్ణుడు గీతలో ఉపదేశించాడు. దీనిని బట్టి వాసుదేవోపాసనమే భాగవతమున ప్రాధాన్యము వహించును. వేద సంప్రదాయమున సంవత్సరమును కాలపురుషుడైన భగవంతుడిగా ఆరాధించుట, అందు 12 మాసములను వాసుదేవుని మంత్రమున 12 అక్షరములుగా స్వీకరింపబడుట కూడా భాగవత గ్రంథ రచన రహస్యమునకు పునాది. ద్వాదశాక్షరి మంత్రము, ఇందులో ఎన్నుంటాయండి అక్షరాలు? 12 అక్షరాలు ఉంటాయి. మన సంవత్సరాల్లో ఎన్ని మాసాలు ఉంటాయండి? 12 మాసాలు ఉంటాయి. కనుక మాస్టర్ ఏమంటున్నారు? కాలపురుషుడైన భగవంతుడు, ఆ కాలపురుషుడు అయినటువంటి భగవంతుడిని ఆరాధించాలి. అట్లా ఆరాధించటం కోసం 12 మాసములను వాసుదేవుని మంత్రమున 12 అక్షరాలుగా స్వీకరింపబడాలి. అట్లా స్వీకరింపబడుట కూడా భాగవత గ్రంథ రచన రహస్యమునకు పునాది. ఈ మాసములకు సంకేతములుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అను 12 అక్షరములు వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రముగా ఋషులచే అనుగ్రహింపబడినది. వానిని అనుసరించి భాగవత గ్రంథము 12 స్కందములుగా నిబద్ధము చేయబడినది. ఇట్లు గ్రంథరచన చేయుట ఋషిప్రోక్త గ్రంథములన్నిటి యందును కాననగును. పరమపురుషుడైన భగవంతుడు జీవుడుగా దిగివచ్చుట వాసుదేవుని అవతరణము అనబడును.
అవతరించాడు అవతరించాడు కదా. అవతరణం అంటే ఏంటండి? అదిగో మాస్టర్ ఇస్తున్నారు. పరమపురుషుడైన భగవంతుడు జీవుడుగా దిగివచ్చుట. అదండి వాసుదేవుని అవతరణము అంటే. అవతరించు స్థితిలో ఉన్న దేవుడు హరి అను సంకేత పదమున చెప్పబడును. అతడు గర్భస్థుడై మొదటి మాసమున తన అంతర్యామి ప్రజ్ఞను కోల్పోయి జీవ ప్రజ్ఞను పొందుట భగవంతుని నిర్యాణము అనబడును. భగవంతుని నిర్యాణము ఏమిటండి ఇది? అంతర్యామి ప్రజ్ఞను కోల్పోయి జీవ ప్రజ్ఞను పొందుట. అదండి. ఎవరు? భగవంతుడు. దీనిని అనుసరించి ప్రథమ స్కందమున శ్రీకృష్ణ నిర్యాణం ఉన్నది. 10వ మాసమున జీవుడు సర్వాంగ పరిపుష్టి పొంది దిగివచ్చుట అవతరణము. దీనిని అనుసరించి దశమ స్కందమున శ్రీకృష్ణుని జననమున్నది. మనకి డౌట్ రావచ్చండి, భాగవతంలో మొదటి స్కందంలో భగవంతుని నిర్యాణం చెప్పారు, దశమ స్కందంలో శ్రీకృష్ణుని జననం చెప్పారు, ఎందుకు ఇలా అంటే అదిగో మాస్టర్ చెప్తూ ఉన్నారు. 10వ మాసంలో జీవుడు సర్వాంగ పరిపుష్టి పొంది 10వ నెలలో కదండి, 9 నెలలు నిండిన తర్వాత 10వ నెలలో కదా జన్మించేది. అందువలన జీవుడు సర్వాంగ పరిపుష్టి పొంది దిగివచ్చుట అవతరణము. దీనిని అనుసరించి దశమ స్కందమున శ్రీకృష్ణుని జననమున్నది. గర్భస్థుడైన జీవునకు 3వ మాసమున లోపలి అవయవముల విభాగము, పాంచభౌతిక స్థితుల వినియోగము జరుగును. దీనికి చిహ్నముగా సృష్టి నిర్మాణము చేయు దేవతల తత్వముల పరిగణమును, సృష్టి విభాగమును కపిలుడు గర్భస్థుడై తల్లికి ఉపదేశించుట 3వ స్కందమున చెప్పబడినది. కపిల మహర్షి తల్లికి ఉపదేశం చేయటం అది 3వ స్కందంలో చెప్పారు. ఎందుకు చెప్పారు అట్లా అంటే అదిగో మాస్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నారండి. గర్భమున అండము నుండి శిశువు దేహాదులు సృష్టింపబడుట కూడా 3వ మాసమున జరుగును. కనుక తృతీయ స్కందముననే బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించిన విధానము వర్ణింపబడినది. 3వ స్కందంలో బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన విధానం చెప్పారండి. అన్ని ప్రజ్ఞకులకును మూలమైన శిరస్సు నుండి వెన్నెముక నాళముగా దిగివచ్చుట కూడా 3వ మాసమున జరుగును. కనుక బ్రహ్మదేవుడు పద్మమునందు మేల్కొని పద్మనాళములో దిగువకు ప్రయాణము చేసి దాని మూలమును తెలుసుకొనగోరి చేతకాక తిరిగి వచ్చుట 3వ స్కందముననే వర్ణింపబడినది. అన్ని ప్రజ్ఞలకును సమన్వయము, బ్రహ్మజ్ఞాన వికాసమునకు మూలము, యోగాభ్యాస సాధనకు కావలసిన యంత్రము అగు వెన్నెముకలోని విభాగములు 3వ మాసముననే ఏర్పడును. కనుక 3వ స్కందముననే బ్రహ్మ నారాయణుని నుండి యోగ విద్యను, భాగవత రహస్యమును స్వీకరించుట చెప్పబడినది. చూడండి, తల్లి గర్భంలో ఉన్నటువంటి ఈ పిల్లవాడికి ఏ మాసములో ఏ రకంగా డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే పరిణామము జరుగుతుంది. అలాగా ఇదిగో ఈ భాగవతంలో స్కందములు దానిని అనుసరించి ఎట్లా కూర్పు చేయబడ్డాయి మాస్టారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఇవి కేవలము ఉదాహరణలు మాత్రమే. గ్రంథరచనమంతయు ప్రత్యేకములైన జీవుని ఉపదేశ గుప్త విద్యలతో నిండి ఉన్నది. ఇన్నియు అనుభూతితో జోడించి మాత్రమే ఉపదేశింపబడును. వీనిని నేర్చుచున్నప్పుడు వీని యందు భగవంతుని స్మరణ లేనిచో కేవల శాస్త్రములగును. భగవత్స్మరణ ఉండాలండి. భగవత్స్మరణ లేకపోతే ఏమవుతుంది? కేవల శాస్త్రములగును అంటున్నారు. నేర్చుకుంటున్నాం, బాగానే ఉంది. ఇవి నేర్చుకునేటప్పుడు వీని యందు భగవత్ స్మరణ ఉండాలి, లేకపోతే కేవలము శాస్త్రములవుతాయి. భాగవతమునకు అది పనికిరాదు. అన్నియు వాని లీలలుగా గుర్తించుకొనినచో ఆడుచు పాడుచు విద్యలయందు విప్పారుట జరుగును. ఏమండి, విద్యలయందు విప్పారాలని అందరికీ ఉంటుంది కదా. విద్యలయందు విప్పారుట ఎప్పుడు జరుగుతుంది? అన్నీ కూడా అదిగో భగవంతుడి లీలలు. ఇది గుర్తించుకొనినచో ఆడుచూ పాడుచూ విద్యలయందు విప్పారుట జరుగును అంటున్నారు మాస్టారు.
ఏ విద్యకును స్వతంత్రమైన అస్తిత్వము లేదు. ఉన్నట్లు కనిపించినచో అది ద్రష్ట యొక్క అజ్ఞానము లేక బంధము అనబడును. విష్ణుపాసనమున కర్మయోగము, వాసుదేవోపాసనమున వైరాగ్య వివేకములతో కూడిన జ్ఞానయోగము, నారాయణోపాసనమున భక్తియోగము అను స్థితులు సమన్వయింపబడి, అష్టాంగయోగము భాగవతమూర్తి అయిన సాధకుని దివ్య దేహమున 8 అంగములుగా సమన్వయము చూపబడినది. నవీన యుగమున ఈ సంపూర్ణ యోగమునే అరవింద యోగీంద్రులు మరలా ఒక్కమారు నొక్కి చెప్పిరి అనంటూ ఈ భాగవత గ్రంథము యొక్క ప్రాశస్త్యాన్ని మాస్టారు చక్కగా తెలియచేశారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున భాగవత గ్రంథము రచనాక్రమము అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.